గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ చాలామంది ఒక టాపిక్ గురించి రిక్వెస్ట్ చేశారు. అంటే మనం ఏజింగ్ ప్రాసెస్కు ఎలా తగ్గించాలి అండ్ మనం ఎప్పటికీ హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎక్కువ మంది దీని గురించి నాకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ టాపిక్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దామని డిసైడ్ చేశాను. అండ్ టుడే ఐఎమ్ కమింగ్ టు ద సేమ్ టాపిక్. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీ హ్యావ్ టు మూవ్ యాజ్ ఫర్ అవర్ బాడీస్ రిక్వైర్మెంట్. మన బాడీకి ఏమేమి కావాలి అండ్ ఏ టైంలో బాడీకు ఏం కావాలి అదే విధంగా మనము ప్రొసీడ్ అయితే మాత్రం 100% మనం బాగుంటాం. లేకపోతే బాడీకి ఏదేది వద్దు, మన శరీరంకి ఏదేది వద్దు మనం అది చేస్తున్నాం అనుకోండి, దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ అగైన్స్ట్ ద నేచర్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ నిద్ర వచ్చినప్పుడు మనం పడుకోవడం లేదు, ఏదో ఒక విధంగా మనం పని చేస్తున్నాం. లేకపోతే ఆకలి అయినప్పుడు మనం తినడం లేదు, అండ్ ఆకలి లేనప్పుడు మనం తినడం. ఎప్పుడు మనకు ఆకలి లేదు ఆ టైంలో మనం అలా తినేస్తే ఒక పని అయిపోతుంది, పడుకొని పోదామని ఆలోచిస్తున్నాం. సో దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది అన్ని విషయాలు మనం ఆలోచిస్తే ఫైనల్లీ ఏంటంటే వీ హ్యావ్ టు మూవ్ అకార్డింగ్ టు ద నేచర్. మనం నేచర్ బట్టి మనం మూవ్ అవ్వాలి. నేచర్ బట్టి మనం చూస్తే రాత్రిపూట స్పెషలీ నైట్ టైమ్ ఇట్స్ మెంట్ ఫర్ ద స్లీప్. సో వీ హ్యావ్ టు స్లీప్ దట్ టైం. అండ్ డే టైంలో మనం అన్ని పనులు చేయాలి, దాంతో బట్టి మనం ఆహారం తీసుకోవాలి. ఓకే, అండ్ దాంతో బట్టి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో హియర్ ఈ రెండు క్వశ్చన్కి సంబంధించినది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి 1 time exercise, minimum 1 hour exercise in a day, that is number 1. And number 2 is 2 times పౌష్టిక ఆహారం తీసుకోవాలి. పౌష్టిక ఆహారం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకోవాలి. దట్ ఈస్ number 2. అండ్ number 3, సరి అయిన టైంకు మనం నిద్రపోవాలి, సరి అయిన టైంకు మనం లేవాలి. అండ్ అలాంగ్ విత్ దట్, okay, we have other activities and we have our job, everything is involved. సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్. సో 2 time ఆహారంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ అండ్ 50% నార్మల్ ఫుడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద సెకండ్ థింగ్, ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ఫ్యూ ఐటమ్స్. ఆ ఐటమ్స్కు మనం డైలీ బేసిస్లో యాడ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ బేసిస్ ఎక్సర్సైజ్. ఓకే, సో యాడ్ చేయాల్సిన ఐటమ్ ఏమేమి ఉంది అది మీరు జస్ట్ గమనించండి. అండ్ డైలీ లైఫ్లో మీరు యాడ్ చేయండి. డెఫినెట్లీ యూ కుడ్ బికమ్ హెల్దీ. దానిలో యాడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంది అంటే, ద number 1 ఈజ్ బాదాం. సో బాదాం సీడ్స్ మనం తీసుకొని రాత్రిపూట నానపెట్టేసి పొద్దునప్పుడు అది తినాలి, ఎంటీ స్టమక్. సో దట్ ఈస్ అరౌండ్ 3 to 4 pieces is more than enough for 1 day. That strengthens our nervous system and it has got higher quantity of proteins, and apart from that it has got antioxidants. ఇది అన్నీ ఉండబట్టి మనకు డెఫినెట్గా మనకు బాడీలో హెల్తీగా ఉంచుతాయి. దిస్ number 1. ద number 2 ఈజ్ పప్పీ సీడ్స్. సో పప్పీ సీడ్స్ మనం డైలీ రాత్రిపూట నానపెట్టాలి. నానపెట్టేసి పొద్దున బటర్ మిల్క్లో మనం వేసేసి వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్. మనం మంచిగా మిక్స్ చేసేసి పేస్ట్లోకి చేసి వాటర్ మిల్క్లో కలిపేసి మనం తాగాలి. బికాజ్ పప్పీ సీడ్స్లో సఫిషియంట్ మాత్రాలు మనకు న్యూట్రిషియస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డైజెషన్. It is one of the
very good medicine for our body, and it generally strengthens the immune system, okay, and corrects the digestive system. సో ఇది అన్నీ చేస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా అది డైలీ బేసిస్లో 1 టైం తీసుకోవాలి. అండ్ నంబర్ 3 ఇట్స్ మెంతులు మనం 2 స్పూన్స్ మనం నానపెట్టేసి ప్రతిరోజు పొద్దున తినాలి, అండ్ పొద్దున నానపెట్టేసి రాత్రి తినాలి. ఈ టైప్ మనం అది నములుకొని తినాలి, నములుకొని తినేసి ఆ వాటర్ కూడా తాగాలి. The reason behind that methi seeds is like aging process will tagistai. That is number 1. The number 2, it has got higher viral nutritional property. Okay. So ఈ viral antiviral properties ఉంది కాబట్టి మనకు ఎనీ viral infection రాకుంటే ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈజ్ number 1. పాయింట్ నెంబర్ 2, ఏజింగ్ ప్రాసెస్కు తగ్గించుకోవడానికి కారణం ఏంటి అని మనకు క్వశ్చన్ రావచ్చు. దాని రీజన్ ఏంటంటే ఇట్ హాస్ గాట్ హైయర్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనకు ఎప్పుడు తగ్గుతాయో వన్స్ వీఆర్ కమింగ్ టు 20+, టెస్టోస్టెరాన్ లెవెల్ కంప్లీట్గా పెరిగిపోతుంది. సో ఇట్ విల్ రిప్లేస్ ద టెస్టోస్టెరాన్ లెవెల్ ఇన్ ద బాడీ. సో దానివల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి, and we feel healthy. And apart from that, it is one of the best medicine for the diabetic property. Anti-diabetes medicine lo mana body lo panchestayi. And apart from that, it clears the constipation, manaku motions kuda clear chestayi. And dantho patti like it improves the hair condition. Okay, so mana hairs evarkaina sare thickness ayi unte లేకపోతే బాగా రఫ్ అయిపోయింది అనుకోండి, అది నార్మలైజ్ చేస్తాయి. బాగా థిన్గా ఉంది అంటే థిక్ చేస్తాయి. అండ్ ఇట్ ఓవరాల్ ఇట్ స్ట్రెంథెన్ ద హెయిర్. ఓకే, సో ఇట్ హాస్ గట్ సో మచ్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ. దట్ ఈస్ ద రీజన్ వీ మస్ట్ టేక్ ఇట్. అండ్ జనరల్లీ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఇది తీసుకుంటే దట్ విల్ రిప్లేస్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ ద బాడీ అండ్ విల్ ఫీల్ మోర్ హెల్తీ. ఓకే, సో దిస్ ఈజ్ few items which I told you. Apart from that, one very very important item, that is avisha. So avisha గింజలకు మనం ఏం చేయాలంటే స్లైట్లీ కొంచెం వేయించి తర్వాత పౌడర్ చేసి ఒక డబ్బాలో మనం పెట్టేయాలి. అండ్ ప్రతిరోజు ఒక 1 టీ స్పూన్, ఓకే, 1 టీ స్పూన్ అవిస గింజల పొడి మనం కొంచెం వేడి నీళ్ళు కలిపేసి తాగొచ్చు, లేకపోతే బటర్ మిల్క్ కలిపేసి తాగొచ్చు. ఈ అవిస గింజల్లో నార్మల్గా మనం చూస్తే వీ గెట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్ అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్. సో ఈ రెండు ఉన్నాయి దాంట్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్లీ ఇట్ హస్ గట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆల్సో. ఓకే, సో అండ్ దీస్ ఆర్ highly beneficial, especially in the old age once we are coming to 40+. So it will never let you fall down, and it is very much helpful, one of the best medicine for the heart. Okay, so these are the benefits we have, and we have to use all these items on the daily basis in our diet. Apart from that, fruits and vegetables, which I told you in the beginning, మనం డైలీ బేసిస్లో తీసుకోవాలి. తీసుకుంటే జనరల్గా మన శరీరంలో లైవ్ ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ ఆక్సిజన్ ఇది అన్నీ సఫిషియంట్ మాత్రాలు ఉంటుంది. దట్స్ వై వీ కుడ్ బికమ్ హెల్తీ ఆన్ ద ఓల్డ్ ఏజ్. ఓకే, సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ప్లీజ్ ఫాలో దిస్ అండ్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ హెల్తీ. మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడం మొదలుపెట్టాయి, అండ్ దాంతో బట్టి వీ కెన్ మెయింటైన్ ఏ హెల్తీ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే, and I'll come out with some other new videos by tomorrow morning again. And if you have not subscribed my video, please subscribe it, so you'll get all the new information. మీకు న్యూ ఇన్ఫర్మేషన్ అన్నీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ డైలీ బేసిస్లో రావాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్
if you like this kind of health tips and all, so please like the video and share it to your friends.